రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో 18వ డివిజన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలకుంట్ల ఝాన్సీ రాణి నాగరత్నం తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ నెల 11 జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ఆమె తన మద్దతుదారులతో కలిసి డివిజన్ వ్యాప్తంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్లను కలిసి సింహం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించారని ఆమె అభ్యర్థించారు. ప్రచారం సందర్భంగా ఝాన్సీ రాణి మాట్లాడుతూ తమ కుటుంబం ఎప్పటి నుంచో ఈ డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తోందని గుర్తు చేశారు. స్థానికురాలిగా ఈ వార్డులోని సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని, మీ ఇంటి ఆడబిడ్డగా మీ ఆశీర్వాదం కోరుతున్నారని ఆమె భావోద్వేగంగా పేర్కొన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఝాన్సీ రాణికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు రామకృష్ణ, భాషపాక ముత్తయ్య, వెంకన్న దర్శనం, సల్మాన్, రాజ్ భట్టు, రాములు, గణేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. సింహం గుర్తుకే ప్రజలందరికీ నమస్కారం. మీ ప్రత్యేకమైన ఓటు సింహం గుర్తుకి వేసి గెలిపించగలని ప్రార్థన. గెలిపించడం వల్ల ఈ వార్డుని చాలా అభివృద్ధి చేస్తాము, మహిళలకు ఉపాధి కల్పిస్తాము, ఈ వార్డుని సుందరీవనంగా మారుస్తాము. శ్రీరామ్ నగర్ కాలనీ 18వ డివిజను ఈరోజు ఘనంగా వస్తున్నారు. మాకు బ్రహ్మరథం పడుతున్నారు. నాగరత్నం ఝాన్సీ రాణి గారికి మన సింహం గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం. ఇప్పుడు ఈ 18వ డివిజన్లో ప్రచార భాగంగా ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఆలకుంట్ల ఝాన్సీ రాణి గారి ఒక నాయకత్వం వర్తిల్లాలని ప్రతి ఒక్క గడప గడప తిరుగుతున్న సందర్భంలో వారి ఆశీర్వాదాలు చాలా చూపిస్తున్నారు. వాళ్ళ ఆత్మీయ అభిమానాలు చాలా ఉన్నాయి మా పైన. సో గెలుపు అనేది ఖాయం అనేది మేము ఆలోచిస్తున్నాము. ఈ సంతోషకరం అన్నమాట. మీతో పంచుకున్నందుకు చాలా మీరందరూ కూడా కాలనీ వాసులందరూ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించి ఝాన్సీ అక్కను గెలిపించగలరని మా యొక్క మనవి. డివిజన్ ప్రజలందరికీ మేము కోరుకుంటుంది ఒకటే, మా సింహం గుర్తుపై ఓటు వేసి తమరి అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాము. ఇంతకుముందు కూడా 2014 నుంచి 19 వరకు ఆలకుంట్ల నాగరత్నరాజు గారు ఈ డివిజన్లో ఎన్నో కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. రోడ్లు వేశారు, స్తంభాలు వేశారు, విద్యుత్తు కోత నుంచి కూడా డ్రిప్పింగ్ కాకుండా మనకి 12 ట్రాన్స్ఫార్మర్లు కూడా ఆయన వేయించడం జరిగింది. అంతేకాకుండా నల్ల సమస్యను కూడా తీర్చడం జరిగింది. కానీ ఇంకా మనకు మంచినీటి వసతి అనేది మన డివిజన్లో ఇంకా పెద్ద సమస్యగా ఉంది. కాబట్టి ఈ సమస్యను కూడా అతి త్వరలో మనము ఛేదించుకుంటూ వెళ్తామని చెప్పేసి ఇంకా రోడ్లు వేసేవి కూడా ఉన్నాయి. ఈ వార్డులో అభివృద్ధి కొనసాగుతుంది, అభివృద్ధి ముందుకు చేయగలుగుతాడు. ఎవరి వల్ల కాదు, నాగరత్నంకే మేము ఓటు వేయాలని కూడా ప్రజలంతా డిసైడ్ అయ్యారు. నాగరత్నం గెలుపుగా భావిస్తారు. ఎక్కడ పోయినా కూడా మనకు బ్రహ్మరథం పడుతున్నారు. అలాగే 18వ వార్డు డివిజన్లో మా పార్కులు కానీ సుందరీకరణ గురించి, కమ్యూనిటీ హాల్ గురించి మహిళా సంఘం కట్టిస్తానని హామీ ఇచ్చారు. మహిళలకు, నిరుద్యోగ యువతకు కూడా ముందుంటానని కోరుకుంటున్నారు. అలాగే మేము కూడా డిసైడ్ అయింది ఒకటే, ఆలకుంట్ల నాగరత్నం ఝాన్సీ గారు అయితేనే మాకు వార్డు అభివృద్ధి జరుగుతుందని కోరుకుంటున్నాం. అలాగే వాళ్ళ నాయనగారు కూడా వార్డులో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి, పానగల్ చైర్మన్గా చేశారు. ఆలకుంట్ల నాగరత్నం గారిని సింహం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాం.